అనే ఈ మాట దేవుడు మొదటగా ఎక్కడ రాయించాడు అని అంటే లేవీకాండము 19వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. లేవీకాండము రెండు మాటలు చెప్తానమ్మా. లేవీకాండము 19వ అధ్యాయము 18వ వచనం 19లో మొదటి మాట. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. తర్వాత నేను యెహోవాను, మీరు నా కట్టడలను చాలమ్మా ఆచరించవలెను అన్నాడు. నేను ఏ కట్టడలైతేనే, ఆజ్ఞలైతేనేమి, విధులైతేనేమి ఇచ్చానో అవి మీరేం చేయాలంటే ఆచరించమన్నాడు. ఆచరించమన్నాడా, వినిపోమన్నాడా? ఆచరించమన్నాడు. మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన చెక్ చేసిన తర్వాత బ్లడ్ రిపోర్టు కానీ మిగిలిన ఏ రిపోర్ట్ అయినా తీసుకొని ఆ తర్వాత వాళ్ళకు ఒక కోర్సు రాసిస్తారు. రాసిన తర్వాత అమ్మ ఈ ట్యాబ్లెట్లు పలానప్పుడు మింగాల, భోజనానికి ముందా లేదా భోజనం తర్వాత, అలాగే ఆయింట్మెంట్ రాయిచ్చేస్తారు, సిరప్లు రాయిచ్చేస్తారు. ఆడ డాక్టర్ దగ్గర గారు వినిచ్చిన తర్వాత ఆ మాత్రలు, ఆ సిరపు, ఆ సూదులు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే జబ్బు పోతుందమ్మా? పోదు. ఆడ కేవలం విని రావటానికే, డాక్టర్ గారు ఇచ్చేటువంటి సలహాను పాటించడానికే అక్కడ డాక్టర్ గారు ఆరోగ్యం బాగలేటువంటి వ్యక్తికి మరి రాయిస్తారు మందులు. ఆ తెచ్చుకున్న తర్వాత వాటిని మనం సేవిస్తేనే, ఆయన చెప్పినట్లు చేస్తేనే అనారోగ్యం పోయి ఆరోగ్యం కుదురుబాటు అవుతుంది. దేవుడు కూడా ఏం చెప్పాడంటే, నేను చెప్పే ఈ ఆజ్ఞలన్నిటినీ లేదా ఈ కట్టడలన్నిటినీ మీరు ఆచరించాలి అని చెప్పాడు. మీరు ఆచరించండి అని చెప్పాడు. తర్వాత మరొక మాటను 19:34 19వ అధ్యాయము ఇక్కడ అంటున్నాడు. అదే లేవీకాండము 19వ అధ్యాయము 34వ వచనంలో ఏమంటున్నాడో చదువమ్మా. మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వాని వలెను ఎంచవలెను, నిన్ను వలె వానిని ప్రేమింపవలెను. చాలమ్మా, నిన్ను వలె వానిని ప్రేమించవలెను. నిన్ను వలె, అదే అన్నాడు అక్కడ, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించన్నాడు. నిన్ను వలె నీ పొరుగువాడు ఎవరు అని ఆలోచిస్తే ఇక్కడ మీ మధ్య నివసించే పరదేశి కావచ్చు, ఇంకా మీ మధ్య నివసించేటువంటి పరదేశిని మీలో పుట్టిన వాని వలె ఎంచాలంటున్నాడు. మీలో పుట్టిన వాని వలె మిమ్మల్ని అతన్ని ప్రేమించాలి అని చెప్పాడు. తరువాత మత్తయి సువార్తలోకి వెళ్ళిపోదాం. 19వ అధ్యాయము 19వ వచనం జాగ్రత్తగా రాసుకోండి. మత్తయి గారు రాసిన సువార్త 19వ అధ్యాయము తీసుకొని అమ్మ, నేను కూడా తీసుకుంటాను. 19వ అధ్యాయము 19వ వచనం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 19వ వచనం చదువమ్మా. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను అనున్నదియే అని చెప్పాడు. ఇంతకు ఎవరితో చెప్పాడు అని మనం ఆలోచిస్తే ఎవరితో చెప్పాడు కూడా చూద్దాం. ఏమమ్మా? 16వ వచనం నుండి, ఇదిగో ఒక అతను యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు అడుగుతున్నాడు. ఇతను యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, ప్రభువా, నేను నిత్య జీవం పొందాలనుకుంటున్నాను కనుక ఆ నిత్య జీవం పొందటానికి నేను ఏ మంచి కార్యక్రమాలు చేయాలి అని అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యములను గూర్చి నన్నెందుకై అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవనుకున్నట్లు నీవు జీవములో ప్రవేశింప కోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాడంట యేసుక్రీస్తు వారు. ఏదో మంచి పనులు చేసి నిత్య జీవం పొందాలనుకుంటున్నావు కదా, అలాగైతే పొందాలనుకుంటున్నావు కదా అన్నప్పుడు, అవును, నేను నిత్య జీవం పొందాలనుకుంటున్నాను. నిత్య జీవం పొందటానికి ఏ మంచి కార్యక్రమాలు చేయమంటావు అని యేసుక్రీస్తు వారిని అడిగాడు. అడిగిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, తర్వాత వచ్చినమ్మా, ఆజ్ఞలు గైకొనమని చెప్పాను. అప్పుడు ఏ ఆజ్ఞలని ఆయన అడిగాడు. ఏంటి ఆజ్ఞలు అన్నావు కదా, ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయమ్మా? మనకు 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలలో అన్నీ జరిగించాలంటే కాదు కదా. నిత్య జీవం పొందటానికి ఏ ఆజ్ఞలు పాటించమంటావు నేను అని అడిగాడు ఆయన. అడిగితే ఆయన అంటున్నాడు, యేసు అన్నాడు అతనితో, నరహత్య చేయొద్దు,
వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనన్నదియే అని చెప్పాడంట. అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇంకనూ నాకు కొదవ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణ అవుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తి నమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకంలో నీకు ధనము కలుగును అని చెప్పాడు. ఈ మాట కూడా గుర్తుపెట్టుకోండి. ఒక అతను వచ్చాడు, అతను ధర్మశాస్త్రోపదేశకుడు, వాస్తవానికి ధనవంతుడు ప్లస్ ధర్మశాస్త్రోపదేశకుడు. కనుక నేను ఏ మంచి కార్యక్రమం చేసి నిత్య జీవం పొందమంటావు అని అడిగితే యేసుక్రీస్తు వారు అవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. చెప్పిన తర్వాత మరొక మాటలోకి వెళ్ళిపోదాం. 22:39 అదే మత్తయి సువార్త 22వ అధ్యాయము 39వ వచనం. 38 కూడా చదువుతావమ్మా. ఇది ముఖ్యమైనదియు మొదటియునైన ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. 40వ వచనం. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పినన్నాడు. ఇక్కడ రెండు ఆజ్ఞలు ఇచ్చాడమ్మా. రెండు ఆజ్ఞలలో ఒకటేమన్నాడంటే, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనేది మొదటి ఆజ్ఞ అయితే, రెండవ ఆజ్ఞ కూడా దానికి మించినది, అంటే దాంతోపాటి దానికి సమానమైనదే. ఏంటి ఆ రెండవ ఆజ్ఞ అంటే, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలని చెప్పాడు. దేవుణ్ణి నువ్వు ఎంతగా ప్రేమించేస్తావో అలాగే నిన్ను వలె నీ పొరుగువాన్ని కూడా అంతగా ప్రేమించు అని చెప్పాడు. పై మాటల్లో నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నదియే. 38 ఇది ముఖ్యమైనదియు మొదటినదైన ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే అన్నాడు. దాని వంటిదే అన్నాడు అంటే దేవుణ్ణి ప్రేమించే ఆజ్ఞ ఎంత గొప్పదో అలాగే పొరుగువాన్ని ప్రేమించమని చెప్పిన ఆజ్ఞ కూడా అంతే గొప్పది అన్నాడు. చూడండి, ఇది అంత గొప్పదా? మన పొరుగువాన్ని నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించే ఈ ఆజ్ఞను నెరవేరిస్తే అంత గొప్పదే ఆజ్ఞ. అంటే ఎంత గొప్పదో యేసుక్రీస్తు వారు చెప్పారు. అవన్నీ మనం ఆలోచిద్దాం, పరిశోధించుకుంటూ వెళ్ళిపోదాం. తర్వాత మార్కు గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 31వ వచనం. మార్కు గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 12:31 చదువమ్మా, తీసుకుందాం. 12వ అధ్యాయము 31వ వచనం కంటే 29 కూడా చదువుకుందామమ్మా. 28 శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏదని అడిగాడంట. అడిగింది ఎవరు? శాస్త్రులలో ఒక ఆయన వచ్చాడమ్మా. శాస్త్రులు అనగానే చాలా వయసు ఎక్కువ ఉంటుంది, అనుభవం ఎక్కువ ఉంటుంది, గ్రంథాలన్నీ వాళ్ళకు తెలుసు, వాళ్ళ ఏజ్ కూడా ఎక్కువ ఉంటుంది. యేసుక్రీస్తు వారికి 30 సంవత్సరాలు దాటాయి, అంతే 30 సంవత్సరాలు దాటాయి. ఆయన అడిగిన ప్రతి వాళ్లకు చక్కటి సమాధానాన్ని చెప్తున్నాడు, ఎదురు లేకుండా మాట్లాడుతున్నాడు, అంటే సరైనటువంటి సమాధానం చెప్తున్నాడు. అలా చెప్తుంటే బాగా చెప్పేటువంటి యేసుక్రీస్తు వారి మాటలు విన్నటువంటి శాస్త్రి దగ్గరికి వచ్చి, యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆయన అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? 28వ వచనంలో, శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని, తర్కించుచున్నటువంటి వాళ్లకు యేసుక్రీస్తు వారు బాగుగా ఉత్తరం ఇచ్చాడంట. అదంతా ఇన్నాడు శాస్త్రి. ఇద్దరు గొడవ పడ్డారమ్మా. ఇద్దరు గొడవ పడుతుంటే ఆ గొడవ ఎలాంటిదంటే, అయ్యా ఒకడు పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కనకుండా చనిపోయాడు, ఇంకొకడు వాళ్ళ అన్న చేసుకున్నాడు, అలాగే 7 మంది కలిసి ఒక ఆమెను చేసుకున్నారు, ఆ తర్వాత 7 మంది చనిపోయారు, ఆమె చనిపోయింది. నువ్వు పునరుత్థానం ఉంది అని చెప్తున్నావు కదా, పునరుత్థానంలో ఈ 7 బతుకుతారు, ఆమె బతుకుతుంది, అప్పుడు పునరుత్థానం ఎవరికి భార్య అవుతుంది ఈమె అని అడిగారు. అడుగుతుంటే వాళ్ళ మధ్య తర్జన జరుగుతుంది. అప్పుడు యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయి ఆ సమస్యకు చక్కటి పరిష్కారం ఇచ్చాడు.
అది విన్నాడు ఈ శాస్త్రి. విని ఈయన వచ్చి అడుగుతున్నాడు. శాస్త్రంలో ఒకడు వచ్చి వారి తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఎలాగ అడుగుతున్నాడు చూడండి ఇతని శాస్త్రి. అయ్యా నువ్వు చాలా చక్కగా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇంకా ఆయనలో ఎంత టాలెంట్ ఉందో లేదా జ్ఞానం ఉందో అది తీసుకోవడానికి ఇతను అడుగుతున్నాడమ్మా. ఏమన్నాడమ్మా ఆయన? ప్రభువా, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయనను అడిగాడంట. ప్రధానమైనదయ్యా, 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఈ 10 ఆజ్ఞలలో ప్రధానమైనది గొప్పది ఏంటి ఆజ్ఞ చెప్తావా అని అడిగాడు. అతడు తెలకడగలేదు, తెలిసి అడుగుతున్నాడు. శాస్త్రి కదా, తెలకోకుండా ఎలాగుంటుంది కనుక ఏమన్నాడమ్మా? ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని యేసుక్రీస్తు వారిని ఈ శాస్త్రి అడిగాడు. అందుకు యేసు అంటున్నాడు, ప్రధానమైనది ఆజ్ఞను అడుగుతున్నావు కదా శాస్త్రి, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు విను, మన దేవుడైన ప్రభువు, అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. తర్వాత రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెనన్నది రెండవ ఆజ్ఞ. ఈ రెండిటికంటే, ఈ 2 ఆజ్ఞల కంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియు లేదని అతనితో చెప్పాడంటమ్మా. ఇవి 2 ముఖ్యమైనవి. చాలా ప్రధానమైన ఆజ్ఞలు అడుగుతున్నావు కదా, ఈ ప్రధానమైన ఆజ్ఞలలో ఒకటి, నీ దేవుణ్ణి పూర్ణ మనసుతోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ హృదయంతోనూ, ఆత్మతోనూ నీ దేవుణ్ణి ప్రేమించాలని చెప్పాడు. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అన్నాడు. చాలా గొప్ప ఆజ్ఞ మనకు దొరికింది. దీన్ని ఎలా జరిగించాలా మనం? నిన్ను వలె నీ పొరుగువాన్ని ఎలా ప్రేమించాలా? ఈ మాటలు ఒక్కొక్కటిగా చదువుకుంటూ వెళ్ళిపోదాం. అలాగే లూకాసు వార్త అక్కడ ఇంకా కాస్త ఎక్కువగా రాశాడమ్మ లూకా గారు, ఇంకా వివరంగా రాశాడు. అందుకు లూకాసు వార్తలోకి వెళ్ళిపోదాం. 10వ అధ్యాయము 25వ వచనం. లూకా గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 10:25 చదవమ్మా. ఇదిగో ఒకప్పుడు ఈయన ధర్మశాస్త్రోపదేశకుడు ఒక ఆయన లేచి, బోధకుడా నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని యేసుక్రీస్తు వారిని శోధిస్తూ అడుగుతున్నాడమ్మా. ఈయన ఎవరు కాదు, ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి బోధకుడు. ఈయన కూడా అడిగాయన. ఈయన ఎవరిని అడుగుతున్నాడంటే, ఈయనే ఏమంటున్నాడంటే బోధకుడా అంటున్నాడు. ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆ యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళిపోయి, ఆ ధర్మశాస్త్రోపదేశకుడే నోరారా ఆయన ఏమని పిలుస్తున్నా అంటే బోధకుడా అన్నాడు. చూడండి, అంత గొప్ప ఆయన బోధకుడా అనటం అంటే, ఇంతకు యేసుక్రీస్తు వారు చేస్తున్నటువంటి బోధ ఎంత గొప్పదై ఉండాలా. ఒక బోధకుడే ఇంకొక బోధకుని బోధకుడు అనాలంటే అక్కడ చూసుకుంటారమ్మా తేడా. నాకంటే చిన్నోడా, నాకంటే తెలిసినోడా కాదా, నా విషయంలో ఏ దాంట్లో తక్కువ ఉన్నాడు, ఏ దాంట్లో ఎక్కువ ఉన్నాడు తెలిసి మాట్లాడతారు. ఊరికి అన్నారు బోధకుడా అన్నారంటే అంత చిన్నగా మాట్లాడతారా? ఎవరైనా చిన్న వయసులో ఉన్నటువంటి, పెద్ద వయసులో ఉన్నటువంటి రే అన్నాడనుకో, నీ వయసు ఎంతరా, నా వయసు ఎంతరా, కండ్లు మిల్లు కనపరాలి అంటాం మనమే. తెలీదా నీకు, నిన్న మొన్న నువ్వు పుట్టినావు నన్ను అరా అంటావా అని మాట్లాడతారు. అలాంటిది. కానీ యేసుక్రీస్తు వారినే ఆ ధర్మశాస్త్రోపదేశకుడు బోధకుడా అంటున్నాడంటే ఎంత పెద్ద బోధలు చేసేవాడు యేసుక్రీస్తు వారు. చదువుదాం. బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచూ అడిగాను. అందుకు ఆయన, నువ్వు ధర్మశాస్త్రోపదేశకునివి కదా, అందులో ఏం రాయబడి ఉన్నది, నువ్వు అందులో ఏం చదువుతున్నావు అని ఆయన అడిగగా, ఆ ధర్మశాస్త్రోపదేశకుడు అంటున్నాడు, అతడు చూడి, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెననియు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను అన్నాడంట. మొత్తానికి చెప్పేశాడు. ధర్మశాస్త్రోపదేశకుడు అడిగినటువంటి ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగినప్పుడు, ఇదిగో ఇది ముఖ్యమైనటువంటి ఆజ్ఞలు అని
ఆ రెండింటిని యేసుక్రీస్తు వారు చెప్పారమ్మా. తర్వాత ఏం జరిగిందో చదువుదాం. అందుకైన నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, ధర్మశాస్త్రోపదేశకుడా, నీకు బాగా తెలుసు కనుక నువ్వేం చేయాలంటే కేవలం ధర్మశాస్త్రాన్ని ఉపదేశించడమే కాదు, బోధించడమే కాదు, నువ్వు అలాగే చెయ్యి అన్నాడు. ఎలా చేయాలి ఇప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు? పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితో, మనసుతో దేవుణ్ణి ప్రేమించాలా. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలా. అంటే ధర్మశాస్త్రోపదేశకుడు చేయాల్సిన పని ఏముందంటే తనను వలె తన పొరుగువాన్ని ప్రేమించాలి అని చెప్పాడు. చూడండి, ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి బోధకులు ఏం చేయాలంటే తనను వలె తన పొరుగువాన్ని ప్రేమించాలి అని చెప్పాడు. తర్వాత చదువుకుందాం. అప్పుడు జీవించదవని అతనితో చెప్పేదను. ఇప్పుడు 37వ వచనంలోకి వచ్చేద్దాం. అందుకు యేసు, ఇదిగో ధర్మశాస్త్రోపదేశకుడా, నువ్వు వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పాను. ఇంతకు ఆ ధర్మశాస్త్రోపదేశకుడు చేస్తున్నట్లా చేయనట్లా? చేసి బోధిస్తున్నాడా, లేకంటే బోధించి చేయకుండా ఆగిపోయాడా? చెయ్యలేదు. మరి తెలుసు అంటే తెలుసు, నాకు అన్నీ తెలుసు ప్రభువా, నువ్వు చెప్పింది కూడా కరెక్టే, నేనేదో చెప్తావు అనుకున్నాను, నీకు తెలియదు అనుకున్నాను, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అనేటువంటి ఆజ్ఞ గొప్పదే. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ ఆత్మతో నీ దేవుని ప్రేమించాలా అని చెప్పిన మాట సరైందే, చక్కగా చెప్పావు అనేటప్పుడు, సరే నువ్వు వెళ్ళిపోయి అలాగూ చెయ్యి అన్నాడంటే ధర్మశాస్త్రోపదేశకులు తనను వలె తను వారిని పొరుగు వారిని ప్రేమించారనే, ప్రేమించలేదని, అప్పటికి ప్రేమించలేదు. కనుక ఏం చెప్పాడంటే చివరిలో 37వ వచనంలో, అందుకు యేసు నీవును వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పాను అన్నాడు. అంటే అక్కడ లిస్ట్ అంతా ఏందమ్మది, ఎవరిని గురించి చెప్పాడు? ఒక సమరయుడు వెళ్ళిపోతూ ఉంటే, ఆ దారిలో వెళ్ళిపోతుంటే వాళ్ళు ఏం చేశారంట చూద్దాం. 32 31 చదువుమా. 30 వచ్చిన. అందుకు యేసు ఇట్లా, నేను పొరుగువాడు ఎవరు అంటున్నావు కదా, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించని నీకు తెలుసు కదా శాస్త్రి గారు, అయితే ఒక సంగతి చెప్తాను విను అంటే, శాస్త్రి ఇప్పుడు చెవులు అప్పగించుకొని వింటున్నాడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటే. ఆయన ఏం మాట్లాడాడో చూద్దాం. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతుల్లో చిక్కాడు. వారు అతని బట్టలు దోచుకున్నారు, కొట్టేశారు, కొర ప్రాణంతో విడిచిపెట్టిపోయారు. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళుతూ తటస్థించెను. అతడు అతను చూసి పక్కగా వెళ్ళిపోయాడంటే పొరుగువాన్ని ప్రేమించినట్లా. కొర ప్రాణంతో పడిపోయాడు, దొంగలు వచ్చారు, అతన్ని కొట్టి పక్కనడేశారు. ప్రాణం ఉంది. ప్రాణం ఉన్నటువంటి అతన్ని అదే తన కొడుకు అయితే, అదే తన బంధువు అయితే, అదే తన రక్త సంబంధి అయితే పోతాడమ్మా, పక్కకు పోడు. మరి ఏం చేస్తాడు? వెంటనే తీసుకొని అతను ఏదైనా ఒక హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోయి వైద్యం చేయిస్తాడు, కాస్త నీళ్లు ఆపేస్తాడు, దెబ్బలు ఏమైనా ఉంటే తుడిచేస్తాడు, గాయాలు ఏమైనా ఉంటే కూడా చూపించేస్తాడు. అలా చూపించి పరామర్శించి అతడు కాపాడతాడు. కానీ ఇతనే చేశాడు, పక్కగా తొలగిపోయాడు అని చెప్పాడు. తర్వాత చదువుకున్నాం. అలాగుననే మొదట ఆయన ఎవరు? యాజకుడు. రెండో ఆయన ఎవరు? లేవీయుడు. యాజకుడు లేవీయులు ఎక్కడ పనిచేసేవాళ్ళు? దేవుని మందిరంలో. అబ్బా, పని మాత్రం దేవుని మందిరంలో పనిచేస్తారు, బయట మాత్రం ఏం చేయనట్లుగా కనపడుతుంది. వీళ్ళు మందిరంలోనేమో యాజకులు పనిచేసేవాళ్ళే, లేవీయులు మందిరంలో పనిచేసేవాళ్ళే. కానీ బయట ఎవరైనా ఇబ్బంది పడితే పక్కగా చూసిపోవడమే తప్ప చూసి స్పందించే వాళ్ళు లేరు, చూసి ఆదుకునేటువంటి వాళ్ళు లేరు. కానీ వాక్యం మాత్రం బోధించేవాళ్ళు ధర్మశాస్త్రోపదేశకులు, అబ్బా బ్రహ్మాండంగా బాధించేవాళ్ళు. తర్వాత అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి, అబ్బా వచ్చాడంట, చూశాడంట, ఇతను కూడా పక్కగానే పోయాడమ్మా, ఇతను పక్కకు పోయాడు. అదే నీ కొడుకో, నీ కూతురో, నీ బంధువో, నీ తండ్రో, తల్లో, అన్నదమ్ములైతే పక్కకి వెళ్ళిపోతావా? వెళ్ళిపోవు. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించినటువంటి మాట నీకు తెలుసు, కానీ అది ఎలా నెరవేర్చాలో దానికోసం నువ్వేం చేయాలో మాత్రం చేయవు. చేయకోకుండా మందిరంలో యాజకత్వం, మందిరంలో లేవీలు చేసే పని, మందిరంలో వాక్యాన్ని బోధించే బోధకుడు. కానీ ఏం చేశావు? చూసి వెళ్ళిపోతున్నావు తప్ప చూసినటువంటి ఆ వ్యక్తికి
పరామర్శించాలని, ఆదరించాలని, ఆదుకోవాలని మాత్రం అవి చేయటం లేదు. తర్వాత వచ్చినం చెప్పమ్మా 33. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, ఆ దొంగల చేతిలో కొట్టబడి, దోచుకొనబడి, గాయపడి, పొరపారవుతున్నటువంటి అతడు పడి ఉన్న చోటికి వచ్చాడు. ఇతడు కూడా వచ్చి అతనిని చూసి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. అంటే ఈ సమరయునికి ఏమైనా పడిపోయినాడు బంధువా, స్నేహితుడా, రక్త సంబంధా, ఏమైనా కనెక్షన్ ఉందా? ఏమీ లేదు. కానీ ఇతని మనసు ఎలాంటిదంటే అలాంటి వాళ్ళను చూసి సహించలేడమ్మా. చూసి దాటుకొని పోయేటువంటి వాడు కాదు. వాళ్ళేమో చూసి దాటుకొని వెళ్ళిపోయాడు. యాజకుడు చూశాడు, పక్కగా వెళ్ళిపోయాడు. లేవీయుడు వచ్చాడు, చూసి దాటుకొని పోయాడు, చూశాడు, పరిస్థితి గమనించాడు, కానీ ఏం చేయకోకుండా అలా పక్కన తాను తిరిగి వెళ్ళిపోయాడు. కానీ సమరయుడు వచ్చాడమ్మా. సమరయుడు వచ్చాడు కదా, ఆ సమరయుని మనసులో ఏముందంటే అయ్యో పడిపోయాడే, కొరప్రాణంతో ఉన్నాడు, దెబ్బలు ఉన్నాయి, రక్తం కారుతుంది, ఇక ఇతడు ఒక్కడే ఉన్నాడు, పరామర్శించే వాళ్ళు ఎవరు అని చెప్పేసి తన వాహనాన్ని తీసుకొని తన పని అంతా ఆపేసుకోవాలి కదమ్మా. తన పని అంతా ఆపేసుకోవాలా, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు మొత్తానికి. అదే పనిగా అంబులెన్స్ వచ్చినాడు కాదు. ఇప్పుడైతే మీకు 108 104 ఏదో ఫోన్ కొట్టేస్తే గబీనా వచ్చేస్తుంది మీకు వ్యాను. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ సమరయుడు అనుకొని రాలేదు, లేదా ఎవరైనా తెలియపరిస్తే రాలేదు. అనుకోని రీతిగా అక్కడ పడిపోయినటువంటి ఆ దొంగల చేతిలో దొరికి కొట్టి గాయపరచబడి కొర ప్రాణంతో ఉన్నటువంటి ఆ వ్యక్తి కొట్టుమిట్టాడుతుంటే దగ్గరికి వెళ్ళిపోయాడు, చూశాడు. 33వ వచనంలో అయితే ఒక సమరయుడు ప్రయాణం అయిపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూసి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను అన్నాడు. చూడండి, అతన్ని పరామర్శించెను అని చెప్పాడు. అలాగ నా 36వ వచనంకి వచ్చేయమ్మా. కాగా ఓ ధర్మశాస్త్రోపదేశకుడా, ఆ దొంగలతో చిక్కిన వానికి ఈ ముగ్గురు, యాజకుడు, లేవీయుడు, అలాగే సమరయుడు, ఈ ముగ్గురిని గురించి చెప్పాను కదా. వీళ్ళల్లో ఎవరు తన పొరుగువాన్ని ప్రేమించినవాడు, నీకేం దోస్తున్నా చెప్పు అని అడిగాడా. యేసు అడిగితే అతడు అతని మీద జాలి పడినవాడే. అంటే ఎవరు జాలి పడింది? సమరయుడు. యాజకుడు జాలి పడలేదా? యాజకుడు చూశాడు, జాలి పడలేదు. లేవీయుడు చూశాడు, జాలి పడలేదు. కానీ సమరయుడు చూసి జాలి పడ్డాడు. అతడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? వాస్తవానికి ప్రయాణమై వెళ్ళిపోతున్నాడమ్మా. తన పని మీద ఏదో ప్రయాణం వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు తన ప్రయాణాన్ని ఆపేసుకున్నాడు. మనం ఎక్కడన్నా ప్రయాణం అయిపోతే మన ప్రయాణాన్ని ఆపేసుకుని ఇలాంటి పనులు చేస్తామని చెప్పండి. నువ్వు పోయేది వాటికి, నువ్వు చేసేది ఏందంటారు. కనుక అలా ప్రయాణం వెళ్ళిపోతున్నటువంటి అతని మనసు తట్టుకోలేదు. మనసు తట్టుకోలేక, భరించలేక చూసి వెంటనే అతన్ని పరామర్శించాడు. అప్పుడు 37వ వచనంలో అంటున్నాడు యేసుక్రీస్తు వారు, అందుకు యేసు ధర్మశాస్త్రోపదేశకుడా, నువ్వు కూడా వెళ్ళి అలాగూ చెయ్యయ్యా. నువ్వు ధర్మశాస్త్రాన్ని బోధించావు కానీ అలా చేయలేదు. నువ్వు లేవీయుడుగా మందిరంలో పని చేసావు కానీ నువ్వు అలాగ చేయలేదు. అదిగో సమరయుడు ధర్మశాస్త్రోపదేశకుడు కాదు, మందిరంలోకి వచ్చేవాడు కాదు, వాక్యాన్ని వినేవాడు కాదు. అయినప్పటికీ ఏం చేస్తున్నాడంటే అతడు మనసు తట్టుకోలేక కనికరపడి అదిగో ఆ కొర ప్రాణంతో కొట్టు మిట్టాడుతున్నటువంటి ఆ వ్యక్తిని కాపాడాడు. కనుక ఎవరు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించంటే ఇది దీని అర్థం అని చెప్పి ధర్మశాస్త్రోపదేశకునికే, బోధకునికే బోధ చేసినటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారమ్మ. ఇప్పుడు తర్వాత రోమీలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8-10 వచనాలు చదువుకుందాం. ఒకనినొకడు ప్రేమించు విషయములో తప్ప మరేమియు ఎవనికిని అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడు అన్నాడు. చూడండి, ధర్మశాస్త్రం వింటున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని బోధించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, ధర్మశాస్త్రం మాకు అంతా తెలుసు అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ ధర్మశాస్త్ర ప్రకారం చేసే వాళ్ళు మాత్రం లేరు. కనుక యేసుక్రీస్తు వారు ఏమంటున్నా అంటే పౌలు గారు మాట్లాడుతున్న మాట ఇది. పౌలు గారు మాట్లాడుతున్న మాట 8వ వచనంలో మాట్లాడుతూ ఒకనినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమీ ఎవనికిని అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే
ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు అన్నాడు. లేవి కాండము 19వ అధ్యాయము 19వ వచనంలో ఏ మాట చదువుకున్నాం? మీరు నా కట్టడలను అనుసరించాలి, ఆచరించాలని చెప్పాడు. కనుక వీళ్ళు విని వదిలిపెట్టే వాళ్ళే తప్ప ఆచరించే వాళ్ళు అక్కడ లేరు. కనుక యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, మీరు కేవలము ధర్మశాస్త్రోపదేశకులుగా ఉండి, లేవీలుగా ఉండి బోధించేవారే తప్ప పొరుగువాన్ని ప్రేమించే లక్షణం మీలో లేదు. కనుక మీరు పొరుగువాన్ని ప్రేమించండి, వెళ్ళిపోయి అలాగ చేయండి అని చెప్పాడు. కనుక ఈ పౌలు గారు ఏమంటున్నారంటే, ధర్మశాస్త్రమును నెరవేర్చువాడే, అదే కదమ్మా, ఒకనినొకడు ప్రేమించు వాటి విషయంలో తప్ప మరేమీ ఎవనికి అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు. ఏలయనగా వ్యభిచరించొద్దు, హత్య చేయొద్దు, దొంగతనం చేయొద్దు, ఆశింపవద్దు అనియు అనునవియు మరి ఇంకా ఏమైనా ఆజ్ఞలు ఉన్నాయడలా అవి అద్దో నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నది. అంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనే మాటను బాగా ఆలోచించగలిగితే అన్ని సంగతులు అక్కడే కనపడతాయి, అన్ని సంగతులు అక్కడే అర్థమవుతాయి అని చెప్పాడు. చూడండి, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నాయి. 10వ వచనం, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటం అన్నాడు. చూడండి, అంటే పొరుగువాన్ని ప్రేమించేవాడు ప్రేమ కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు ఎవడైనా కూడా పొరుగువాన్ని ప్రేమిస్తాడు. ఆ రెండు చేయటం వల్ల దేవుడిచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని మీరు నెరవేర్చిన వాళ్ళే అని చెప్పాడమ్మా. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ యాజకుడు కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ లేవీయుడు కానీ ధర్మశాస్త్రం తెలుసు, మందిరంలో పనిచేయటం తెలుసు, కానీ పొరుగువాన్ని ప్రేమించటం మాత్రం తెలుసు కానీ చేయడు. తెలుసు, తెలియకోకుండా పోయిందంటే తెలియకోకుండా పోలేదు, బయటికి చెప్పేస్తారు కానీ చెయ్యరు అని మాట్లాడతాడు. ఇక గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో చూద్దాం. ధర్మశాస్త్రం అంతయు, అబ్బా, ధర్మశాస్త్రం అంతయు అన్నారు. చూడండి, అంటే ధర్మశాస్త్రం అనేది దేని గురించి మాట్లాడతాం మనం? ఏదేది కలిసి ధర్మశాస్త్రం అవుతుంది అంటే ఆదికాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు మొత్తము దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రము అన్నాడు. అది అంటే చట్ట సంబంధమైనటువంటి సంగతులు, ఏది న్యాయమో, ఏది అన్యాయమో, ఏది ధర్మమో, ఏది అధర్మమో తెలుసుకోవాలంటే ఇదిగో బైబిల్లో ఉన్నటువంటి పాత నిబంధన పుస్తకాలు ఎన్నైతే ఉన్నాయో అందులో రాయబడ్డాయి. అందులో ప్రాముఖ్యంగా 5 ఖండాలు. ఆ 5 ఖండాలోంచి పుట్టుకొచ్చినటువంటిది ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం ముఖ్యమైన ఆజ్ఞ ఏదంటే దేవుణ్ణి ప్రేమించటం, రెండోది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించటం. ఇదంతా తెలిసినటువంటి అపోస్తలుడైన పౌలు గారు, ఈయన కూడా పండితుడే కదమ్మా. ధర్మశాస్త్రంలో పౌలు గారు కూడా పండితుడే. ఎవరి దగ్గర నేర్చుకున్నాడంటే గమలీయేలు గారి దగ్గర నేర్చుకున్నాడు. అంటున్నాడు 5వ అధ్యాయం 14వ వచనంలో, ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నదర్రా అంటున్నాడు. ధర్మశాస్త్రం అంతా ఒకే ఒక మాటలో ఇమిడింది. ఆ మాట ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది అని చెప్పి, ఇలాగా ధర్మశాస్త్రంలో నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించు అని అంటే మీ దగ్గర ఏం జరుగుతుంది? 15వ వచనంలో, అయితే మీరు ఒకనినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూసుకోండి అన్నాడు. ఒకరినొకడు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించని దేవుడు ఆజ్ఞాపిస్తే, కానీ ఇప్పుడు మీ మధ్య ఏం జరుగుతుంది? మీరు ఒకరినొకడు కరుచుకుంటారంటే ఇలా కరుచుకోవడం కాదు, భక్షిస్తున్నారు, భక్షిస్తున్నారు. ఏదైనా తినాలంటే ముందు ఏం చేస్తాం? పండ్లతో పట్టుకుంటాం కదమ్మా. పండ్లతో పట్టుకోవడమే కరచడం. ఏంద్రా ఆ పిల్లని అట్టగొరికితివి అంటాం చూడి. కరుచుకోవడం అంటే ఎలాగైపోతుందంటే ఒక మనిషిని ఒకడు కరుచుకునేటువంటి గొడవలు పెట్టుకోవడము, నాశనాన్ని కోరుకోవడము, వాళ్ళ మీదకి వెళ్ళిపోవటము, ఇది అంటున్నారు చూడండి. మీరు ఒకనినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో. జాగ్రత్త చూసుకోండి. ఇంత మంచి ఆజ్ఞ మీకు ఇచ్చి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించినటువంటి ఒక గొప్ప ఆజ్ఞని మీకు ఇచ్చాను, కానీ నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడం పోయి ఒకరినొకడు కరుచుకుంటున్నారు, ఒకరినొకడు భక్షించుకుంటున్నాడు అంటున్నారు చూడండి. అలాంటి స్థితిలోకి వచ్చారు కనుక గలితీయులతో పౌలు గారు మాట్లాడుతున్న మాట. ఇకపోతే యాకోబు గారు రాసిన పత్రిక
2వ అధ్యాయము 8వ వచనం. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. 2వ అధ్యాయం యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదవమ్మా. మెట్టుకు నీవలే నీ పొరుగు వారిని ప్రేమించుమని లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను అంటున్నాడు. ఏ ఆజ్ఞ ప్రాముఖ్యమైనది? అది మనం చెప్పలేదు. యాకోబు గారు మాట్లాడుతూ, యాకోబు గారు ఎవరో కాదు కదా, సంఘ పెద్ద కదా ఆయన. అలాగే సంఘ పెద్ద ప్లస్ యేసుక్రీస్తు వారికి స్వయాన తమ్ముడు. యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత మరియమ్మ గారికి మళ్ళా పిల్లలు పుట్టారు కదా, ఆ పిల్లలలో ఒక ఆయనేనమ్మా యేసుక్రీస్తు యొక్క దాసుడును యాకోబు అన్ని దేశములను చెదిరిన 12 గోత్ర వారికి శుభమును చెప్పురు ఆయనది యాకోబు అనేటువంటి ఆయన. కనుక యేసుక్రీస్తు వారికి స్వయాన తమ్ముడు. ఆయన చనిపోయి తిరిగి లేచేంత వరకు యేసుక్రీస్తు వారిని నమ్మలేదు ఈయన. ఆ తర్వాత చనిపోయి తిరిగి లేచిన తర్వాత అమ్మో మా అన్న అనుకున్నాము, ఈయన దేవుని కుమారుడు అని చెప్పేసి తెలుసుకొని అప్పుడు సంఘములో సంఘ పెద్దగా పేతురు, యాకోబు, యోహాను ఈ ముగ్గురు సంఘముల పెద్దలు. కనుక ఈ పెద్ద అయినటువంటి యాకోబు గారు ఏమంటున్నారంటే, ఏమాటం అక్కడ 8వ వచనంలో యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, మెట్టుకు నీవలే నీ పెరువాని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగా మీరు ప్రవర్తిస్తున్నారు అని అర్జునుడి. ఈ ఆజ్ఞ మీరు నెరవేరిస్తే బాగుగా ప్రవర్తిస్తున్నారు. విన్నారు, ప్రవర్తించారు. యాజకుడు విన్నాడు, ప్రవర్తించలేదు. లేవీయుడు విన్నాడు, తెలుసు, ప్రవర్తించలేడు. సమరయుడు వినకపోయినా అతనిలో ఉన్నటువంటి ప్రేమ అతను అనుసరించేటట్టుగా చేసింది. కనుక ప్రియులైన దేవుని పిల్లలరా, మనం కేవలం వినిపోయే వాళ్ళం కాకోకుండా విన్నదాన్ని చెయ్యాలా. చేయటానికేనండి, పేరు కోసము దానికోసం కాదు. కానీ మనలో ఎందరో సహోదరులు ఉన్నారు, సహోదరిమణులు ఉన్నారు. తన తోటి వారిని ప్రేమించి బట్టలు అవసరమైతే బట్టలు, ఆహారం అయితే ఆహారం అవసరము, నగదు అవసరమైతే నగదును అలా ఇవ్వటం లేదా ప్రార్థించటం చేస్తున్నారు. ఇలా చేయటం వల్ల కొంత నీకు నష్టం, కొంత నీకు కష్టం, కొంత నీ ఆస్తి పోతుంది. కానీ దానికి ప్రతిఫలం ఏమిటో ఇప్పుడు మీ ముందు ఉంచుతాను, శుభ్రంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇంతవరకు ఉన్నటువంటి మాటలు ఏమన్నా అంటే, ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ప్రధానమైన ఆజ్ఞలు 2 అని చెప్పాడు. ఆ రెండిటిలో ఒకటి నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి అని చెప్పాడు. ఆ తదుపరి మాటను నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అని చెప్పాడు. ఇది ధర్మశాస్త్రం అంతటికీ మూలమై ఉంది, అంతా అక్కడే నిక్షిప్తమైంది అని చెప్పాడు. అన్న తర్వాత 8వ వచనంలో ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించిన వారగుదురు అన్నాడు. 9వ వచనంలో ఏమన్నాడు? అబ్బా, ఇందులో కూడా పక్షపాతం ఉంటుందా? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటంలో లేదా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించటంలో పక్షపాతం ఉంటుంది అంటే ఉంటుంది. పక్షపాతం తన వారని పరాయి వారని పక్షపాతం ఉంటుంది. కనుక పక్షపాతం ఉండకూడదు. మీరు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించన్న తర్వాత నీకు పక్షపాతం ఉండకూడదు అని మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులని తీర్చబడి పాపము చేసిన వాళ్ళు అవుతారు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడంలో పక్షపాతం చూపించావో అప్పుడు ఏమన్నాడు? ధర్మశాస్త్రమును అపరాధులని తీర్చబడుదురు. 9వ వచనమమ్మా, మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేసిన వాళ్ళు అవుతారు. జాగ్రత్త, పాపం చేసిన వాళ్ళు జాగ్రత్త. పక్షపాతం ఉండకూడదు. సేవకునిలో పక్షపాతం ఉండకూడదు. ధర్మశాస్త్ర ఉపదేశకుల్లో పక్షపాతం ఉండొద్దు. లేవీలో పక్షపాతం ఉండకూడదు. సంఘములో ఉన్నటువంటి పెద్దలలో పక్షపాతం ఉండకూడదు. బోధలో ఉన్నటువంటి బోధకునికి పక్షపాతం ఉండకూడదు. అధికారులకు ఎవరికైనా కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడంలో మన అనుకోకుండా దేవుని ఇష్టం ఏదైతే ఉందో అది నెరవేర్చాలి. పక్షపాతం లేకుండా నెరవేర్చాలి. మరి పక్షపాతం ఎలాగొచ్చది అని ఆలోచిస్తే మనసులో ఉన్నటువంటి స్వార్థాన్ని బట్టి పక్షపాతం వచ్చేస్తుంది. మనసులో పుడుతుందే స్వార్థం. ఇది నేను కష్టపడింది, నా డబ్బు, పరాయాలకు నేను ఎందుకు ఇవ్వాలా అని అనుకుంటావో అప్పుడు అయిపోద్దమ్మా, పక్షపాతం అయిపోద్ది. కనుక పక్షపాతం లేకోకుండా చేయమని చెప్పాడమ్మా. ఇంతకు ఈ దేవుని ఆజ్ఞ కదమ్మా, ఇది దేవుని ఆజ్ఞనా? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించనేటువంటి ఈ ఆజ్ఞ దేవుని ఆజ్ఞ. ధర్మశాస్త్రం అంతటికి మూలమైనటువంటిది, ప్రధానమైనటువంటిది, ముఖ్యమైనటువంటిది అని కొన్ని లేఖనాల్లో మనం చూసుకుంటూ వచ్చేసాం.
ఇకపోతే మనం లేవి కాండంలోని ఒక మాట ఏం చదువుకున్నామంటే, నీ ఇతర దేశస్తులైనా కూడా నీ మధ్య వచ్చినప్పుడు నీ నీ కుటుంబంలో పుట్టిన వాని వలె చూడాలని చెప్పాడు. ఎక్కడది? 19:34లో. మళ్ళీ వచ్చేయండి, ఎన్నికి వచ్చేయండి. మీ మధ్య క్రైస్తవులారా, మీ మధ్య నివసించేటువంటి పరదేశిని మీలో పుట్టిన వాని వలె ఎంచాలి అని చెప్పాడు. పరదేశీ అతడు, కానీ మీలో పుట్టిన వాని వలె ఎంచాలని చెప్పాడంటే ఎంత ప్రేమ ఉండాలో చెప్పడమ్మా. నువ్వు బట్టలు తెచ్చుకున్నావా? నీ పొరుగోడు బట్టలు తెచ్చుకునేవాళ్ళో లేదో చూసుకోవాలా. నీకు తినడానికి ఆహారం ఉందా? నీ పొరుగువానికి ఉందో లేదో చూసుకోవాలా. నీకు ఆరోగ్యం ఉందా? నీ పొరుగువానికి ఉందో లేదో చూసుకోవాలా. కనుక తినేటప్పుడు ఇంకా నీ పక్కన ఉన్నటువంటి వాడు ఒకడు ఉన్నాడు అనుకోండి, ఆయనకి కూడా అడిగి చూడు, తినగలిగితే ఇచ్చేసేయి. అలా కాకోకుండా నాకే సరిపోదు అనుకోని మాత్రం మింగేయకూడదు. కొంతలో కొంతైనా కూడా ఇచ్చేయటం మంచిది. కనుక నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించు అని చెప్పాడు. ఇకపోతే ఈ ఆజ్ఞ ఉంది కదమ్మా, ఇది ఆజ్ఞ. ఈ ఆజ్ఞను నెరవేర్చటం వలన ఎలాంటి వాళ్ళు నెరవేరుస్తారు? నెరవేర్చటం వల్ల మనకు ప్రయోజనం ఏంది? ఈ ఆజ్ఞను నెరవేర్చాలంటే ఏం కావాలా? సూపర్గా ఉంటుంది. ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఆలోచించండి. ఆలోచించి విని దానికోసం మీరు చేయండి. తప్పనిసరిగా చేయగలరు, మీరు చేస్తారు కూడా. చూద్దామమ్మా. యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 31వ వచనం దగ్గరికి వచ్చేద్దాం. యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 31వ వచనం. నన్ను గురించి నేను సాక్ష్యము చెప్పుకునే నెడలా పాపుల మనవి దేవుడు ఆలకింపడని నేను ఎరుగుదును అనే మాట ఉంది చూడమ్మా. పాపుల మనవి దేవుడు, ఇది యోహాను సువార్తలోనే ఉంది, మీరు తీస్తారా? పాపుల మనవి దేవుడు ఆలకించడని ఎరుగుదుము అని యోహాను సువార్తలోనే ఉంది. రైట్. 31, 5:31 కాదు కానీ 9:31, క్షమించండి. తీసుకోండి అందరు కూడా అమ్మా, జాగ్రత్త తీసుకోండి. అక్కడ రాసుకుంటే 9:31కి వచ్చేయండి. యోహాను గారు రాసిన సువార్త 9వ అధ్యాయం 31 వచ్చింది. చదవమ్మా. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడలా ఆయన వాని మనవి ఆలకించును. ఇప్పుడు మనం శ్రద్ధగా ఆలోచించాలా, చాలా శ్రద్ధగా ఆలోచించాలా. దేవుడు ఎవరు మనవి చేస్తే వినడంట? పాపులు అన్నాడు. పాపులు అనగానే వ్యభిచారం చేసేటోళ్ళు, దొంగతనం చేసేటోళ్ళు, హత్య చేసేటోళ్ళు అని అంతే మనకు తెలుసు, అంతే తెలుసు. కానీ పాపం అనగానే దాని మీదనే బేస్ అయిపోయారే తప్ప ఇంకొక 2 మాటలు ఉన్నాయి, అవి చూస్తే అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ చదువుకొని అక్కడికి వెళ్దాం. ఏమా? మళ్ళీ 31వ వచనంలో దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదు అంటే మనకు తెలుసు. పాపులు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు అని మనకు తెలుసు అన్నారు. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఇక ఎవరి మనవి ఆలకిస్తాడంటే, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆ దేవుని చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకిస్తాడంట. ఆలకిస్తాడంటే ఏదో అడిగాడు ఆ భక్తుడు, ఆలోచిస్తున్నాడంట దేవుడు, ఇతనికి ఇవ్వాలన్నా ఇవ్వకూడదా? ఇంతకు ఏం చేశాడు ఇతడు? నా కోసం చేశాడా? తన కోసం చేసుకున్నాడా? తన పేరు కోసం చేసుకున్నాడా? అధికారం కోసం చేసుకున్నాడా? లేకంటే అందరి దగ్గర పరిచయం అవ్వడానికి చేసుకుంటున్నాడా? ఆలకిస్తున్నాడంట దేవుడు. అదిగా అంటున్నాడు చూడండి, ఎవడైనను దేవభక్తుడైన ఎడల, దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున అంటే ఎవరి చిత్తము చొప్పున? పరలోకమందున్న తండ్రి చిత్తము చొప్పున జరిగించిన ఎడల అన్నాడు చూడండి. దేవుడు తన చిత్తాన్ని చెప్పాడు, దాని ప్రకారం జరిగించిన ఎడల ఆయన వాని మనవి. ఇప్పుడు మనం ప్రార్థన చేయాలంటే, ఆయన ఆలకించాలంటే మనం ఏం చేయాలా? ఆయన చిత్తము చొప్పున చేయాలన్నాడు. అదే కదా ఇక్కడ రాసింది. ఆయన చిత్తము చొప్పున చేస్తే అలా చేసినటువంటి వాని మనవి దేవుడు ఆలకించును అని చెప్పాడు. అంటే దేవుడు మన మనవి ఆలకించాలంటే మనం ఏం చేయాలని చెప్పాడు? ఆయన చిత్తం చొప్పున చేయాలన్నాడు. ఆయన చిత్తములలో ఒక చిత్తమే నిన్ను వలే. అబ్బా, అంటే ఇది చేసి ప్రార్థన చేస్తున్నావా? ఇది చేయకుండా ప్రార్థన చేస్తున్నావా? మనం అది చేయటం లేదు.
నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించినటువంటి ఈ మాట మనం నెరవేర్చలేదు, కానీ మనకేమేం అవసరం అన్నీ అడుగుతున్నాం. ఇచ్చినేటి అడుగుతాము, ఇవనేటి అడుగుతాం. ఇక ఈ మాట అడగాలనా లేదా అని కూడా మనకు తెలియదు. కనుక మొదట ఆయన చిత్తాన్ని నెరవేర్చాలా, అది ఆయన చిత్తం. అలా చిత్తాన్ని నెరవేర్చి అప్పుడు మనం మనవి చేసుకుంటే అప్పుడు ఆలకిస్తాడంట. ఇవ్వాలనా లేదానని మళ్ళా నేను చేశాను కదా నాకు ఇచ్చేయి అంటే ఇవ్వడు, ఆలకిస్తాడు. నువ్వు దేనికోసం చేశావు? ఆయన చిత్త ప్రకారమే చేశావు. ఆయన చిత్త ప్రకారం చేసి ఒకరు అంటారు, ఇదిగో ప్రభువా నీ నామాన్న నేను దయ్యాలను వెళ్ళగొట్టాను. ఎక్కడుంది అమ్మది? మత్తయి సువార్త చూద్దాం. ఇది కూడా వాళ్ళు దేవుని చిత్తమే అనుకున్నారు. చూద్దాంలేండి, ఒక మాట అనుకోకుండా సందర్భంగా వచ్చింది, చూద్దాం. 7వ అధ్యాయం అమ్మది. కాబట్టి వారు పోయి 7:21 మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 వచ్చిన. కాబట్టి ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. పరలోకమందున నా తండ్రికి ఒక చిత్తం ఉంది. ఆ చిత్తం ఏదో బైబిల్లో రాయించాడు. అది తెలుసుకొని మనం చేయాలి. తెలుసుకొని చేసి అప్పుడు మనం మనవి చేస్తే అప్పుడు ఆలకిస్తాడంట ఆయన అన్నాడు. తర్వాతమ్మా, ఆ దినమందు అనేకులు ఆయన చూసి ప్రభువా ఇదేమనుకున్నారు వాళ్ళు? అది ఆయన చిత్తమే అనుకున్నారు. ఆయన నామాన్న ప్రవచించే వాళ్ళంట. వీళ్ళు నీ నామాన్న ప్రవచింపలేదా? నీ నామాన్న దయ్యాలు ఎల్లగొట్టలేదా? అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను, అక్రమం చేయువారారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పును. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేసేవాడు. నువ్వు చేస్తున్నావా చెప్పేవానివా? వీళ్ళు చెప్పారు, నీ నామన్న దయ్యాలు నిలగొట్టేశాం, నీ నామన్న ప్రవచనాలు చేసేసాము, కానీ మా పొరుగువాన్ని ప్రేమించడం మాత్రం అది చేయలేకపోయాం. దయ్యాలు నిలగొట్టావా? దయ్యాలు నిలగొట్టేశాడు. ప్రవచించావా? ప్రవచించాడు. మోని నువ్వు కష్టపడి చేసింది ఏమైనా ఉందే అనా? ఎందుకు వాళ్ళని అన్నాడు? ఇది కింది మాటలు రాశాడు. ఈ నా మాటల చొప్పున విని వాటి చొప్పున చేసేవాడు కావాలి నాకు. ఈ నా మాటల చొప్పున చేసేవాడు కావాలన్నాడు. ఇంతకు ఎవరు చేయాలంటే ఆయన ఇష్టాన్ని నెరవేర్చి ఆ తదుపరి మనం మనవి చేస్తే ఆయన ఆలకిస్తాడు అనేది మనకు తెలిసిపోయింది. ఇక యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక యోహాను సువార్తకి వెళ్దామా? 3వ అధ్యాయం 4వ వచనమమ్మా. యోహాను గారు రాసిన సువార్త. పాపము చేసే ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును అన్నాడు. పాపము చేసే ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును అన్నాడు. పాపం చేసే ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును. తర్వాత ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నాడు. అంటే ఏ ఆజ్ఞ అనుకోవాలి మనం? ఏ ఆజ్ఞ ముఖ్యమైనది చెప్పాడు? దేవుణ్ణి ప్రేమించటము, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించడం ముఖ్యమైనటివే కదమ్మా. ముఖ్యమైనటివే. ఈ ముఖ్యమైన వాటిలో దీన్ని కూడా ఏం చేశాడంటే ఆ ఆజ్ఞను కూడా అతిక్రమించాడంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనేటువంటి ఈ ఆజ్ఞను చదువుకున్నాడు, పాటలో పాడాడు, వాక్యంలో చెప్పాడు, ప్రార్థనలో చేశాడు. ఆ తర్వాత బయటికి వెళ్ళిపోతే ఏమీ చేయలేదు. అంటే ఇది ఆజ్ఞ అతిక్రమమా క్రమమా? చెప్పి చేయకపోతే అతిక్రమం అవుతుంది. చెప్పింది చేశాలా? అదిగో ఇక అన్నాడు కదా. ఇప్పుడు మనం చదువుకున్నాం 7వ అధ్యాయం 21-22 వచ్చినంలో నా మాట విని వాటి చొప్పున చేయాలా. చేసేవాడే దేవభక్తుడు. అలాంటి వాడు మనవి చేస్తే ఆయన ఆలకించును అన్నాడు. అంటే చేసి మనం మొరపెట్టాలా. ఎవరు చేసి అంటే ఎవరైతే బైబిల్ తెలుసు అనుకున్నారో, ఎవరైతే జ్ఞానం తెలుసు అనుకున్నారో వాళ్ళు చెయ్యాలా. చేసి అడగమన్నాడు. అడిగిన తర్వాత అక్కడ అంటున్నాడమ్మా, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. మీరు వింటున్నారు కనుక జాగ్రత్తగా వినండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22-23 వచనాలు. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనది చేస్తున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకుతుందని. అంటే మనం అడిగేది ఆయన నుండి మనకు దొరకాలంటే మనం ఏం చేయాలని చెప్పాడు ముందు? చదువు అమ్మా, మాట చదువు.
3వ అధ్యాయము 22, 23 అదే కదమ్మా, రైటు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయనకి ఇష్టమైంది మనం చేసి మనకిష్టమైంది దేవుణ్ణి అడిగితే అది మనకు దొరుకుతుంది అన్నాడు. ఏంటి ఆయనకి ఇష్టమైనది అంటే, ఇదిగో ప్రధానమైన ఆజ్ఞ ఒకటి ఇస్తున్నాను, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, అలాగే నీ పూర్ణ హృదయంతో నీ దేవుణ్ణి కూడా ప్రేమించని చెప్పాడు. ఈ ముఖ్యమైనటి మీరు అనుసరించి ఆచరించి అప్పుడు మీరు మనవి చేస్తే నేను ఆలకించి మీకు కావాల్సింది నేను ఇచ్చేస్తాను అని చెప్పాడు. తర్వాత వచ్చిన ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా. ఏమా ఆజ్ఞలలో అదొకటే ఉందమ్మా? ఎన్ని ఉన్నాయి? 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. 10లో నుంచి ఎన్నింటిని తీసుకొని వచ్చాడు యేసుక్రీస్తు వారు? 2 ఇచ్చాడు. రెండిటిలో దేని గురించి ఎక్కువగా చెప్పుకుంటున్నాం మనం ఇప్పుడు? నిన్ను వలే పొరుగువాన్ని ప్రేమించు, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు. ఈ ఆజ్ఞకి ఎంత ప్రాధాన్యత ఉందంటే అంత ప్రాధాన్యత ఉందమ్మా, అంత ప్రాధాన్యత ఉంది. కనుక ఇది ముఖ్యమైనది అని చెప్పాడు, ఇది ప్రాముఖ్యమైనది అని చెప్పాడు, అన్నిటికీ కేంద్రస్థానం లాంటిది అని చెప్పాడు. అలాంటి ఆజ్ఞను ఆయన పిల్లలైనటువంటి మనము జరిగించాలా, ఆచరించాలా, చేయాలని చెప్పాడు. అలా చేయమని చెప్పేశాడు. ఆయన ఆజ్ఞ ఏదనగా అన్నాడు. మళ్ళీ ఇక్కడ ఆయన ఆజ్ఞ ఏదనగా నీ తల్లిదండ్రులను సన్మానించు అనిందా? ఉంది, కానీ అది తీసుకురాలేదు. దొంగతనం చేయకూడదు అని ఉందా? ఉంది, కానీ దాన్ని ఇక్కడ తీసుకొని రావడం లేదు. నీ పొరుగువాన్ని ఆశించవద్దు అనే ఆజ్ఞ ఉందా? ఉంది, కానీ దాన్ని కూడా ఇక్కడ చెప్పటం లేదు. మరి ఏ ఆజ్ఞ అన్నాడు? ఆయన ఆజ్ఞ ఏదనగా అన్నాడా? ఆయన ఆజ్ఞలు ఏవనగా అన్నాడా? అంటే ఆజ్ఞలోనే ఆజ్ఞలు ఇమిడి ఉన్నాయి. ఏ ఆజ్ఞలో? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అనేటువంటి ఈ ఒక్క ఆజ్ఞలో అన్ని ఆజ్ఞలు ఇమిడి ఉన్నాయి. అందులో ఈ ఒక్కటి మీరు ఆచరించగలిగితే అన్నీ యాడైపోతాయి, ఇవి అన్నీ యాడవుతాయి. అది చెప్తున్నాడు. తర్వాత అంటాడు, ఆయన మనకో ఈ ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింపవలెనన్నది అని చెప్పాడు. చూడండి, ఇదమ్మా అసలైన ఆజ్ఞ. ఒకరినొకడు ప్రేమించండి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించండి అని చెప్పాడు. అలాగే 5వ అధ్యాయము 14, 15 వచనాలు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది అన్నారు. చూడండి, మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనము ఆయనను వేడుకొనున్నవి మనకు కలిగినవని ఎరుగుదుము అన్నాడు. అంటే మొట్టమొదట దేవుని చిత్తం ఏదో గ్రహించాలా, ఆ గ్రహించి నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అనేటువంటి మాట తీసుకోవాలా. అలా దేవుని మాటను స్వీకరించి ఆయన మాట ప్రకారము నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అనేటువంటి మాటను మన బ్రతుకులో నెరవేర్చితే అప్పుడు మనం ప్రార్థన చేస్తే ఆలకించి అవి మీకు ఇచ్చేస్తాను అని చెప్పాడు. ఇంతకాలం నెరవేర్చిన వాళ్ళమేనా మనం? అంతే. నెరవేర్చావా? సేవకుడు ప్రార్థన చేసినా చెల్లుతుంది, నువ్వు ప్రార్థన చేసుకున్నా చెల్లుతుంది. చేయకోకుండా ఎంత పెద్ద సేవకుడు ప్రార్థన చేసినా, నీకోసం చేసినా అది చెల్లదు. కనుక ఇదమ్మా. కనుకనే ఏమంటాడంటే పౌలు గారు మాట్లాడుతూ, గలతీయులకు రాసిన పత్రికను ఉంటుంది ఇక్కడ 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రికనేమో అక్కడ ఏమన్నాడంటే 6వ అధ్యాయం ఒక మాట తీద్దాము. కొరింథీయులకు రాసిన పత్రిక అనుకుంటాను. నేను గలతీయ సంఘమునకు నియమించిన ప్రకారము మీరును చెయ్యండి అని కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. 1 కొరింథీ 6వ అధ్యాయము అనుకుంటాను. కాదమ్మా, 2వ కొరింథీది. కొరింథీయులకు రాసిన పత్రికనేనా, గలతీయులకు రాసిన పత్రికనా? అక్కడ ఏమంటాడంటే, అక్కడన్న మాట ఒకటి ఉందమ్మా, 9:1 పరిశుద్ధులకు నియమించిన సందా విషయమైతే నేను గలతీయులకు నియమించిన ప్రకారమును మీరును చేయండి అని. క్షమించండి, 16 కదమ్మా, నేను 6 అనుకుంటున్నాను. 1 కొరింథీ 16. ఇప్పుడు చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే
నేను గలతీలకు నియమించిన ప్రకారం అన్నాడు పౌలు గారు గలితిలో ఉన్నటువంటి సంఘానికి. అయ్యా, మీరు కానుక ఎలా అర్పించాలా, దేనికోసం అర్పించాలంటే కానుకనే చందా అంటారమ్మా. కానుకనే చందా అంటారు. ఈ కానుకలు ఉన్నాయి కదా, పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీలకు సంఘములకు నియమించిన ప్రకారము కొరింథీలో ఉన్నటువంటి మీరు కూడా చేయండి. నేను వచ్చినప్పుడు నా ముఖం చూసి నన్ను అడగూర్చోబెట్టి చందా రాబట్టకచ్చా అని చెప్పకోకుండా ప్రతి ఆదివారమున ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి మీలో ప్రతివాడును తాను ఏ పని చేస్తున్నాడో ఆ పనిలో వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. ఆ మీరు నిలువ చేసినటువంటి ఆ సొమ్మును తీసుకోవడానికి నేను వచ్చినప్పుడు మీరు ఎవరని యోగ్యులని ఎంచి పత్రికలు ఇత్తురో వారి చేత మీరు కూడబెట్టినటువంటి ఆదివారం కూడబెట్టినటువంటి ఉపకార ద్రవ్యమును యెరూషలేముకు నేను పంపుతాను అన్నాడు. యెరూషలేముకి ఎందుకు పంపుతున్నాడు అంటే యెరూషలేములో పేదలైనటువంటి వాళ్ళు ఉన్నారు. మొట్టమొదట సంఘం అక్కడే ఏర్పడింది. మొట్టమొదట సంఘం ఏర్పడడానికి వాళ్ళు ఎంతో కృషి చేశారు. ఉన్న ఆస్తులన్నీ అమ్ముకున్నారు. ఇప్పుడు వాళ్ళే పేదోళ్ళు అయిపోయారు. ఆ వాక్యం విన్నటువంటి మనము ఇతరులకు సహాయం చేయాలా. కనుక మీరేం చేస్తారంటే, నేను గలతీలో ఉన్నటువంటి సంఘానికి ఒక మాట చెప్పాను, ఇదిగో ఆదివారం కొంత కూడబెట్టండి, ఆ కూడబెట్టిన సొమ్ము తీసుకోవడానికి నేను వచ్చేస్తాను. మీకు నమ్మకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత ఆ సొమ్మునంతా కూడబెట్టి ఈ కొరింథీలో నుండి ఎక్కడికి పంపించేద్దాం, యెరూషలేముకు పంపించేద్దాం అన్నారు. సరే, కనుక గలితీలకు చెప్పిన ప్రకారమే కొరింథీయులారా మీరు కూడా చేయండి. మీరు చేసి ఆ చందా నాకు అప్పగిచ్చేస్తే అదిగో నేను తీసుకెళ్ళిపోయి యెరూషలేములో ఉన్నటువంటి పేదవాళ్లకు నేను ఇచ్చేస్తానని చెప్పాడు. అలా కూడబెట్టినటువంటి సొమ్ముతోనే అదిగో మీకు ఎదురు కనపడుతున్నటువంటి ఆ బియ్యం బస్తాలు ఉన్నాయమ్మా, ఎదురు కనపడుతున్నాయా? ఇంచుమించు బియ్యం బస్తాలు. పనులు జరగకోకుండా భర్త లేనటువంటి వాళ్ళు, పిల్లలు లేనటువంటి వాళ్ళు, పిల్లలున్న పోషణ కోసం పని చేయడానికి శక్తి లేనటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు మన గ్రామంలో ఉన్నారమ్మా, పని జరిగినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళకు మీరు ఏం చేయాలంటే ప్రతి ఆదివారము నాకు తెచ్చియండి అని నేను చెప్పలేదు, ఎప్పుడు చెప్పలేదు, మీరు కూడబెట్టండి అని చెప్పాడు. ఆ కూడబెట్టిన దాన్ని ఇతడు చక్కగా నమ్మకంగా ఉపయోగించాలంటే అతనికి అప్పగించండి. లేదు అతను చక్కగా ఉపయోగించడు, స్వార్థపరుడు అంటే మీరే దేవుని ఇష్టాన్ని నెరవేర్చండి. ఏం చేయమన్నాడంటే నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించన్నాడు. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? మంచి ఇండ్లు ఉండాలనుకుంటున్నావు, నీ పొరుగువానికి ఉందో లేదో చూసుకో. నువ్వు మంచి బట్టలు కట్టాలనుకుంటున్నావు, నీ పొరుగువానికి ఉన్నాయో లేదో చూసుకో. నువ్వు మంచి భోజనం తింటున్నావు, కానీ అతనికైనా కాస్త తింటున్నాడో లేదో చూసుకో. ఇదమ్మా నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించడం అంటే. కనుక నాకు ఉంది కనుక మళ్ళటికి నాకు కావాలని మనం దాచుకోవడం కాదు, కానీ మనకు ఉన్న దాంట్లోనే ఏమన్నాడు, 2 అంగీలు ఉంటే లేనివానికి 1 ఇచ్చేయమన్నాడు. నీకు 2 అంగీలు ఉన్నాయా, 2 1 ఇచ్చేయమన్నాడు ఆయన. మనం 10 ఉన్నా కూడా ఇయ్యం. నిజంగా నేను సొంతంగా పట్టించినటువంటి బట్టలు ఇప్పుడు నేను తొడగటం లేదమ్మా. నా సహోదరులు ఎంతోమంది ఉన్నారు, నా ఎదురుగా ఉన్నారు, వాళ్ళంతా కూడా తెచ్చినటువంటి బట్టలే. ఆ బట్టలే నేను వేసుకున్నాను. ఇప్పుడు దొరుకున్నటువంటి బట్టలన్నీ కూడా నేను సొంతంగా తెచ్చుకున్నటువంటి లేవు, ఇప్పటికి లేవు. నాకు సంఘంలో ఉన్నటువంటి సహోదరులే ప్రతి సంవత్సరము ఇదిగో ఈ బట్టలు తీసుకొని చెప్పేసి నాకు ఇచ్చారు. నాకెందుకు లేవంటే నేను సంపాదన విషయంలో లేను కదమ్మా, సంపాదన విషయం లేదు. పని చేసేటప్పుడు సంపాదించేటప్పుడు అందరికీ తెచ్చేవాడిని, అందరికీ ఖర్చు చేసేవాడిని. ఇప్పుడు సంపాదించే పనిలో లేదు, కానీ ఇదిగో దేవుని పనిలో ఉన్నాను. నా కుటుంబ పోషణ కోసం బయటికి కూలికి పనికి వెళ్ళిపోతాను. కనుక ఆ వచ్చిన కూలితో నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. పండగ అందు వచ్చినప్పుడు ఖర్చులు ఎక్కువ కనుక అంత నా దగ్గర వెళ్ళదు కనుక నన్ను చూసినటువంటి గమనించిన నా సహోదరులు నాకు బట్టలు అయితే బట్టలు అవసరము, చెప్పులు అవసరమైతే చెప్పులు అవసరము, ఏదైనా ప్రయాణం అవసరమైతే ప్రయాణాన్ని నాకు అందించే వాళ్ళు ఉన్నారు. అది మీరు దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నటువంటి వాళ్ళు. మీకు అవసరమైనటువంటి మాటలు నేను వెతికి తీసుకుని వచ్చి మీ మధ్య ఉంచుతున్నాను. ఆ వాక్యమే మీలో పనిచేసి నాకు అవసరమైనటువంటివి అలాగే పొరుగువారికి అవసరమైనటువంటివి మీరు తెచ్చిస్తున్నారే, అదేనమ్మా పొరుగువారిని నెరవేర్చడం అంటే, పొరుగువారిని ప్రేమించడం అంటే. అలాగే నాకు ఇచ్చేయండి అని నేను అడగనమ్మా, అడగకూడదు కూడా. నాకు తెచ్చియండి పలాని కొడుతుందని నేను అడగను, ఎప్పటికీ అడగను. మీకు మనసు దేవుడు కదిలిస్తే ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. ఒకవేళ ఉన్నది కనుక లాగడానికి కూడా ప్రయత్నం చేయొచ్చు. కనుక దేవుడు మిమ్మల్ని ప్రేమించిన తర్వాత మిమ్మల్ని అడ్డగించేవాడు ఎవడు ఉండడు. మీ తల్లిదండ్రులు కూడా అడ్డగించలేరు. నేను ఎవరికైనా ఇవ్వాలనుకోండి, నేను ఎవరు అడ్డగించలేరు. నేను కూడా మరి సెమినార్ జరిగేటప్పుడు ఇంచుమించు భోజనం లేనటువంటి వాళ్ళు చాలామంది వచ్చేస్తారు. వాళ్ళ కోసము మీరు ఇచ్చినటువంటి ఆదివారం వచ్చే కానుకల నుండి కొంత సమకూర్చి 10,000 రూపాయలు జమ చేశాను. ఆ 10,000 రూపాయలు 5,000 రూపాయలు పంపించేశాను. ఇంకొక 5,000 పంపడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కనుక అలా పంపించేస్తాను. అలాగే కొంతమందికి బట్టలు అవసరం, తెచ్చుకునేటువంటి వాళ్ళు నేను గమనించిన తర్వాత నా కష్టార్జితం నుండి కొంత కూడబెట్టి అదిగో వాళ్ళకి ఇచ్చేస్తాను. మరి వాళ్ళు ఖాళీగా ఉండరంటే వాళ్ళు కూడా ఖాళీగా లేరు. వాళ్ళు కూడా కొంత దాచి మిగిలినటువంటి వాళ్ళకు సహాయం చేస్తున్నారు.
కనుక అలా సహాయం చేసేటువంటి వాళ్ళ వల్ల దేవుని ఆజ్ఞను మీరు నెరవేర్చిన వారు అవుతారు. దేవుని ఆజ్ఞను నెరవేర్చి మీరు దేవునికి మనవి చేసుకుంటే ఆ మనవి దేవుడు ఆలకిస్తాడు అని చెప్పాడు. 5వ అధ్యాయము 14-15 కదమ్మా, చదవండి ఒకసారి. ఆయనను బట్టి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14-15 వచ్చిన చదవమ్మా. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా, ఆయన చిత్తమై ఉండాలా. నువ్వు ఏ పని చేసినా ఆయన చిత్తమై ఉండాలా. నువ్వు ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేసినా అది ఆయన చిత్తమై ఉందా లేదా అని ఎక్కడ వెతకాలంటే ఎవరు మన చుట్టాలను, మనకు తెలిసినటువంటి వాళ్ళను, మన మీద అభిమానం ఉండేటోళ్ళని అడగకూడదు. బైబిల్ దగ్గరికి వచ్చి దేవా నీ ఇష్టం ఏమైంది, నీ చిత్తం ఏమైంది, నేనేం పని చేయాలా, ఇప్పుడు ప్రస్తుతం ఏం అవసరం ఉన్నాయి అని దైవ చిత్తాన్ని బైబిల్లో వెతికి దైవ చిత్తానుసారంగా మనం ఏమి అడిగినను, ఆయన చిత్తానుసారంగా మనం ఏమి అడిగినాను ఆయన మన మనవి ఆలకించునని అనునవే. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగినలా మనము ఆయనను వేడుకొనున్నవి మనకు కలిగినవని ఎరుగుదుము అని చెప్పాడమ్మా. కనుక దేవుడు మీ మధ్య కార్యక్రమాలు జరిపిస్తున్నాడు. ఆయన మీ మనసును ప్రేరేపించినప్పుడు వెనకడకోకుండా దేవుని పని కోసం లేఖనాలు వచ్చి నీ మనసు తట్టేస్తాయి. మీ మనసు తట్టినేటప్పుడు నువ్వు ఆలస్యం చేయకూడదు. అదిగో యాజకుడు ఉన్నాడు, పడిపోయినటువంటిది పట్టించుకోకుండా పక్కకి వెళ్ళిపోయాడు. లేవీయుడు ఉన్నాడు, అతన్ని పట్టించుకోకుండా పక్కకి వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరూ మళ్ళీ దేవుని ఆలయంలో పనిచేసే వాళ్ళే. ఒక ఆయన యాజకుడు, ఇంకొక ఆయన లేవీయుడు, ఇంకొక ఆయన సమరయుడు వచ్చాడు. ఆయన అన్యుడు, సమరయ ప్రాంతమే అన్యుడు. అలాంటి వాడు వచ్చి పడిపోయి కొరప్రాణంతున్నటువంటి అతనికి పరామర్శించి గాయాలు కట్టి పూటకుల వాని దగ్గర తీసుకుని వెళ్ళిపోయి ప్రస్తుతం ఉన్నది తీసుకో, మళ్ళీ ఏదైనా ఖర్చు అయితే మళ్ళీ నేను తెచ్చిస్తానని చెప్పాడు. ఇకపోతే ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట, ఎవరైనా ఇబ్బందులు ఉండేటప్పుడు సంఘాన్ని తెలియజేసి మీరు ఏమైనా సహాయాన్ని పొందుతారంటే మాకు వద్దు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఒక మాట నేను బైబిల్లోంచి చెప్పాలా, ఎందుకంటే నాకు తెలియకపోతే నేను చెప్పను, తెలిసిన తర్వాత చెప్పక తప్పదు. ఎవరైనా మన కుటుంబంలో ఇబ్బందులు ఉన్నారనుకోమ్మా, అలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళిపోయి ఏమయ్యా నీ ఆరోగ్యం బాగలేదు కదా, లేదా నీ పరిస్థితి బాగలేదు కదా, అలా పని జరగటం లేదు కదా, ఏమైనా సంఘం నుండి సహాయం అడగమంటావంటే మాకు వద్దు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే తీసుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, రెండు ఉన్నారు. కానీ వద్దు అంటున్నటువంటి వాళ్ళ గురించి ఒక మాట చెప్తాను. ఏబు గారి చరిత్రలోకి వెళ్ళిపోదాం. ఏమా, ఏబు గారికి అన్నీ ఉన్నవాడేనా, ఆస్తిపరుడేనా, ఆస్తిపరుడు. మధ్యలో ఏమొచ్చేసింది ఆయనకు, ఆస్తి అంతా పోయింది, పిల్లలంతా వెళ్ళిపోయారు, ఇంకా అన్నీ పోయాయి, ఏమీ లేదు, చివరికి భార్య కూడా ఏం లేదు. ఆ తర్వాత కొన్నాళ్ళకు బాగుపడ్డాడు. బాగుపడిన తర్వాత ఎలా ఆస్తిపరుడు అవుతాడో మీరు చెప్తారా? ఇప్పుడు చెప్పిన వాళ్ళే ధన్యులు. బాగుపడిన తర్వాత ఎలా బాగుపడ్డాడు? తీయమ్మా, తీనైనా తీయాలా. యోబు గ్రంథం ఎలా బాగుపడ్డాడో చూడండి. ఏనైనా 42 యోబు గ్రంథం, కొన్ని లేఖనాలు మనకు తెలియాలమ్మా, తెలియాల. యోబు గ్రంథము చివరి అధ్యాయంలో అమ్మా, చివరి అధ్యాయం చూడండి. ముందు ఆస్తి ఉన్నింది, ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు, పోయింది. దేవుడే ఆస్తిని ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడమ్మా. అది మళ్ళీ మాట్లాడుకుందాంలేండి, అది బాగుంటుంది, చాలా బాగుంటుంది. అది ఇప్పుడు చెప్పలేము కానీ తర్వాత. ఏనైనా 42వ అధ్యాయము 10 వచ్చినమా, చదువమ్మా, తీసుకోండి అందరూ. పేజీ నంబరు 451, 42వ అధ్యాయం యోబు గ్రంథము. వచ్చిన చెప్పమ్మా, 10 వచ్చిన ఉండి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాడంట. మొదట ఎలాగుండేది, క్షేమంగా ఉండేవాడు. మధ్యలో జబ్బు రావటం చేత ఏమైంది, క్షేమం పోయింది, ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, భార్య తిట్టడం ప్రారంభించేసింది. సరే, అదంతా అయిపోయింది. మొదట ఉన్నటువంటి స్థితిని అంటున్నాడు చూడండి. ఏమంటున్నా అంటే, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసి. ఎలా దయచేశాడు? ఆ యోబు గారికి ఇచ్చినటువంటి ఆయన మనకి ఇయ్యడా? చూద్దాం. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను అన్నాడు. అప్పుడు అతని సహోదరులు, అతని అక్క చెల్లెలందరూ, అంతకుముందు అతనికి పరిచయన వారును వచ్చి అతనితో కూడా
ఆ, ఉమ్, ఆ, దుఃఖించుచు. ఇప్పుడు చదవండి, అద్భుతంగా ఉంటుంది మాట. ఇదియుగాక ఒక్కొక్కడు ఒక్కొక్క వరహాన్ని, ఒక్కొక్కడు ఒక వరహాను అన్నాడు. వరహాన్ అంటే కింద పుట్టినట్లు ఏముంది? ఎలా ఆస్తుందో చూడండి. అది తెలియాలమ్మా. ఎవరన్నా ఇచ్చేటప్పుడు నాకు వద్దు అని అంటావు. ఎందుకు వద్దు అంటున్నావు? నీకు లేఖనం తెలియదు. అయితే ఇచ్చేటప్పుడు తీసుకోకపోతే దోరకా ఇచ్చినట్టు వాళ్ళు ముసలోళ్ళు ఎందుకు తీసుకోవాలా? తవిత అనేటువంటి ఆయనదే అపోస్తుల కార్యంలో ఆమె ఏం చేసిందమ్మా? ముసలోళ్ళకు బట్టలు ఇచ్చి జాకెట్లు కొట్టి వాళ్ళని చూసుకునేటువంటి వృద్ధాశ్రమం మాదిరి. నువ్వు మాకు ఇచ్చేదానివే అని అనిందనుకో, ఆమె ఇవ్వలేదు. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించినటువంటి ఆజ్ఞను దోర్కా నెరవేర్చింది. మీరు ఎంతమంది అయితే ఈ పని చేస్తున్నారో ఆ పని చేసే వాళ్ళంతా దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వాళ్ళమ్మా. మీ ఇష్టం కాదు, మీ పేరు కోసం కాదు, మీ అధికారం కోసం కాదు, మీ గర్వం కోసం కాదు, పలానోడు చేశాడని గొప్ప పేరు కోసం కాదు. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించనేటువంటి మాటలో ఇదంతా ఇమిడి ఉంది గనక మీ చేతికి వచ్చేటువంటి ఆ చిన్న సంపదలో రోజు ₹1 దాచిపెట్టినా కూడా సంఘం అభివృద్ధి చెందుతుంది. కుటుంబంలో అందరూ బాగుపడిపోతారు. ఒక చోట అన్నాడు, దేవుని ఆజ్ఞను మీరు నెరవేర్చినలా పేదలు ఉండనే ఉండరు అన్నాడు. దేవుని ఆజ్ఞను మీరు నెరవేర్చినలా పేదలు ఉండనే ఉండరని చెప్పాడు. తర్వాత ఏమన్నాడు ఇక్కడ? ఇదియుగాక ఒక్కొక్కడు ఒక్క వరహాన్ అని చెప్పేసి కింద పుట్టినోళ్ళు ఏమని చెప్పాడు? కొంత సొమ్మును తెచ్చి ఎవరికి ఇచ్చారు? ఏవుగారు వద్దనొచ్చు కదా, ఎందుకు వద్దని లేడు? ఎంత బాగుందమ్మా బైబిలు. మాంసం తిన్నట్టుంది కదా. తర్వాత ఏమన్నాడు? ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చాను అన్నాడు. చూడండి, ఒక్కొక్క సొమ్మంతా తెచ్చి యోబు గారికి ఇచ్చేసాడంట. అప్పుడు యోబు గారికి ఏమైపోయింది? అమ్మా? యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరీ అధికముగా ఆశీర్వదించెను. ఇక చాలు, అతనికి ఏముందండి, మనకు కలగాలి. ఇప్పుడు అతని కాలం అయిపోయింది. ఇప్పుడు మనకు కావాలమ్మా, నాకు కావాల ఆశీర్వాదం. మొదట ఉన్నటువంటి ఆస్తిని పేదలకు ఖర్చు చేసినటువంటి వాడు యోబు గారు. ఇది బైబిల్ అంటే. ఇది నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించంటే. కానీ నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించనేటువంటి మాటకు అర్థం తెలియకోకుండా, ఏం చేయాలో తెలియకోకుండా ఒక మాట వృధా కదా పడేసి వెళ్ళిపోతున్నారు తప్ప, విని వెళ్ళిపోతున్నారు తప్ప, అది నెరవేరుస్తే మీరు శక్తిమంతులు అవుతారు. అది నెరవేరిస్తే మీరు మీ నోట వచ్చేటువంటి మాట జరుగుతుంది. కనుక నెరవేర్చమనే మీ అందరి కోసం చెప్పేది బైబిల్ మనతో చెప్తుంది. తర్వాత చిట్ట చివరి మాట, కొన్ని మాటలు. ఏమా? ఆజ్ఞ అతిక్రమమే పాపము అనింది కదా. ఏ ఆజ్ఞ అతిక్రమిస్తే పాపము అని ఆలోచిస్తే ఒక మాట ఉందమ్మా ఎక్కడో. ఏమన్నాడంటే, మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలదు. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. 4:17. కాబట్టి మేలైనది చేయటం నీకు తెలిసి అలాగూ చెయ్యని వానికి అబ్బా పాపం అంటమ్మా. మనమేమనుకున్నాం? వ్యభిచారం అంటే పాపం, దొంగతనం అంటే పాపం, అబద్ధం అంటే పాపము, నరహత్య అంటే పాపము అనుకున్నాం. కానీ యాకోబు గారు ఏమంటున్నారు? మేలైనది చేయటము నీకు తెలిసి ఆ మేలైనది చేయకపోవటమే పాపము అన్నాడు. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఏ ఆజ్ఞాతిక్రమము? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించి మేలైనది వానికి చేస్తే అది మేలని నీకు తెలుసు, కానీ చేయవు. ఆ ఆజ్ఞను అతిక్రమించావు నువ్వు, అందుకు నీకు పాపం అయిపోయింది. కనుక ఆ పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. చిట్ట చివరిగా యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4:6. మొదటి పత్రిక 4:6. మనము ఈ పని చేసే వాళ్ళంతా నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అనే దానికి మీరు ఏదైనా చేస్తారు కదా ఉపకార ధర్మాలు, అది మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగినవాడు మన మాట, అబ్బా దేవుడికి దేవుడు అంటే ఎరిగినవాడు మన మాట వింటాడంట. ఎరుగును దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఎవరైనా వినరంటే అప్పుడు నీలో మనసులో ఆటోమేటిక్గా నాకు నువ్వు దేవుని సంబంధి కాదా, నాకు నువ్వు మనసులో అనుకో, వీడు మాట వినలేదు. ఉపకార ధర్మం చేయడం కానీ నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించనే మాట కానీ నెరవేర్చకపోతే నువ్వు దేవుని సంబంధివి కాదు. అయిపోయి, వీడు నా సంబంధి కాదు, నా సంబంధి కాదు అని ఎప్పుడు దేవుడు అంటాడో వెంటనే అపవాదికి అప్పగిచ్చేస్తాడు. నా సంబంధి కాదు, ఇదిగో నీ సంబంధి, నువ్వు వాడుకో అనగానే అప్పుడు వాడు వాడబడతాడు.
ఇతడు నా సంబంధి కాదు అన్నారనుకోండి, అయిపోయి వాడు వెంటనే ఎవరి చేతికి అప్పగించబడతాడు? దయ్యం చేతికి అప్పగించేస్తుంది దేవుడు. ఎవరైనా మనల్ని కొట్టడానికి వచ్చేటప్పుడు ఏం మావాని కొడుతున్నామంటే అవతరుడు భయపడతాడు. ఆయనకి మనకు సంబంధం లేదు, దంచుకోండి అన్నాడు అనుకో, ఏం చేస్తారు? కొట్టి సిత్తగొట్టి ఆడ పడేసిపోతారు. అలా కొట్టేటప్పుడు ఎవరో కొట్టేవాడు మావాడంటే మిందుకు వచ్చాడా? మీదికి రాడు. దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ నిండు వలె నీ పొరువాన్ని ప్రేమించే ఈ పనిలో నువ్వు ఉంటే వాడు దేవుని సంబంధి, వాడు మన మాట వింటాడు. ఎవడైతే ఆయన మాట నెరవేర్చడో వాడు మన సంబంధి కాడు. మన సంబంధి ఎప్పుడైతే కాడో అప్పుడు దేవుడు వెంటనే ఏం చేస్తాడు? దయ్యానికి అప్పగిచ్చేస్తాడు. వాడు నా సంబంధి కాడు, నాకు ఇష్టమైన పనులు చేయటం లేదు, నా సంబంధి కాడు అనగానే, అట్టయితే నీ సంబంధి కాకపోతే అలాంటి వాడు అంతా నా సంబంధే, నేను అంతా ఏం చేపియనులేని, నీకు ఇష్టమైన పని ఏది చేయదులే, నేను చేస్తానంటాడు. కనుక ఆయనకి ఇష్టమైనటువంటి పని చేద్దాం, అడుగుదాం, చేసేద్దాం. అడిగితే మనకు ప్రతిఫలం ఏంది? సామెతలు 19:17. సామెతలు 19:17 అయిపోయిందమ్మా ఈ మాటే. సామెతల గ్రంథం 19. అబ్బా, బీదలను కనికరించువాడు. ఏందమ్మా బీదలను కనికరించి నువ్వు ఏదన్నా చేస్తే ఎవరికి అప్పంట? అబ్బా, యెహోవాకు అప్పిచ్చేవాడు. వాడు చేసినటువంటి ఆ బీదలకు చేసినటువంటి ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేస్తాడు. అలాంటి ప్రత్యుపకారంతో ఆయన పిల్లలైనటువంటి మనం అందరినీ నింపాలని కోరుకుంటూ నా మాటలు ముగించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ఆరాధన.